అన్నట్టు అసలు విషయం మర్చిపోయాను పెద్దరు. గుడిలో ఒక స్వామీజీ ఉన్నారు. ఆయన చాలా మంది సమస్యలకు పరిహారాలు చెప్పారు. అయితే ఆయన డాక్టర్ అయి ఉంటాడు. పెద్దరు. రుద్రా, నువ్వు కామ్గా ఉండు. నువ్వు చెప్పమ్మా. నేను ఆయన దగ్గరికి వెళ్ళి నేను బాక్సింగ్ లో గెలుస్తానో లేదో చెప్పండి అని అడిగాను. ఏం చెప్పాడు? ఆడితే గెలుస్తారు, ఆడకపోతే ఓడిపోతారని చెప్పాడా? పెద్దరు. రుద్రా, లేకపోతే ఏంటి పెదనాన్న? బాక్సింగ్ లో గెలవాలంటే తన మీద తనకి కాన్ఫిడెన్స్ ఉండాలి, కానీ ఇలా స్వామీజీని అడగడం ఏంటి? ఆయనేం దొంగ స్వామీజీ కాదు. హిమాలయాల్లో నుంచి ధ్యానం చేసి వచ్చారు. ఎవరి దగ్గర డబ్బులు కూడా తీసుకోలేదు పెద్దరు. పైగా జరిగింది జరగబోయేది కరెక్ట్ గా చెప్పారు. ఏం చెప్పారు? నీకు బుర్ర లేదని చెప్పారా? మాత్రం దానికి హిమాలయాలకెళ్లి స్నానం చేసి ధ్యానం చేసి రానక్కర్లేదు. నీతో 5 నిమిషాలు ఎవరైనా మాట్లాడితే ఆ విషయం ఈజీగా చెప్పేస్తారు. అందరి మాటల్ని కొట్టిపడేయకూడదు. గంగా, ఆ స్వామీజీ ఏం చెప్పారు? నన్ను చూడగానే నీకు మీ ఆయనకు 2 ప్రాణగండాలు తప్పాయి కదా అని అడిగారు. ఆయన చెప్పింది కూడా నిజమే కదా అమ్మగారు. రుద్ర సార్కి యాక్సిడెంట్ జరిగింది, రౌడీలేమో నన్ను చంపబోయారు. అప్పుడు నేను అవును స్వామి, ఇంట్లో కూడా అణువణువు చిక్కులొస్తున్నాయని చెప్పాను. అందుకే ఆయన మీ గ్రహ దోషాలు బాలేవు, ముందు ముందు అలా గండాలు రాకుండా ఉండాలంటే మృత్యుంజయ హోమం జరిపించాలని చెప్పారు. అనుకున్నాను ఆయన ఇలాంటిదేదో సజెస్ట్ చేస్తుంటాడని. హలో, ఆయన చెప్పాడు కదా అని చెప్పి నువ్వు హోమాలు యాగాలని చెప్పి టైం వేస్ట్ చేయకు. బాక్సింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయి. రుద్ర, గండాలు తప్పుతాయని చెప్తున్నారు కదా, చేయించుకుంటే పోతుంది. పూజారి గారు, చాలా ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏంటండి విశేషం? విజయేంద్ర ప్రతాప్ గారిని వైజాగ్ లో పెద్ద వ్యాపారవేత్త. ఆయన వాళ్ళ కొడుకు కోడల పేరు మీద మృత్యుంజయ హోమం జరిపిస్తున్నారు. అందుకే ఈ ఏర్పాట్లన్నీ. అయ్యా, హోమంలో కూర్చునే దంపతులు పట్టు వస్త్రాలు ధరించి రావాలి. రుద్రా, గంగా, పూజారి గారు చెప్పింది విన్నారు కదా, వెళ్లి హోమానికి తయారైరండి. అలాగే పెదనాన్న. రాగంగా. విజయేంద్ర గారు, ఈ హోమం జరిపించడం వల్ల మీ కుటుంబం అంతటికి ఆ మహాశివుని ఆశీస్సులు లభిస్తాయి. మా కుటుంబంలో చిక్కులన్నీ తొలగిపోయి అందరం సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉంటే చాలు పూజారి గారు. మీరు కోరుకున్నట్టే జరుగుతుంది. దంపతులు రాగానే హోమం మొదలు పెడదాం.
అత్తయ్య గారు, మిగతా ఏర్పాట్లన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా అని నేను వెళ్ళి ఒకసారి చూసేసి వస్తాను. అలాగే. జరగండి. హే గోపి, హే సూర్య, యూ బోత్ ఆల్సో ప్రే ఫర్ చిల్డ్రన్. సరే అమ్మా. నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి వస్తాను. సరే పద, ఇద్దరం కలిసి వెళ్దాం. అబ్బా, ఇక్కడ ఏదైనా అవసరం ఉంటుందేమో. పర్లేదులే సూర్య, హోమం పూర్తయ్యాక ఇద్దరం కలిసి వెళ్దాం. సరే, నీ ఇష్టం. మీరు పూజారి గారితో ప్రత్యేకంగా మాట్లాడాలని పక్కకు తీసుకొచ్చినప్పుడే అనుకున్నాను రుద్ర గంగల గురించి అడుగుతారని. మీకు పోయిన కొడుకు గురించి దిగుల్లేదు, రేపో మాపో ప్రసవించబోతున్న కూతురు గురించిన ఆలోచన లేదు. రుద్ర గంగలకేమవుతుందోనన్న దిగులు మాత్రం ఉంది. ఎందుకండి వాళ్ళంటే మీకంత ప్రేమ? ఎందుకంటే నా తర్వాత ఈ కుటుంబాన్ని నడిపించేవాడు, రక్షించేవాడు రుద్రే కాబట్టి. అతనికి సహకరించేది తన భార్య గంగ కాబట్టి. వాళ్లు బాగుంటే మన కుటుంబం బాగుంటుందనే నమ్మకం శకుంతల. మీ నిర్ణయాలకు మీ దగ్గర తగిన కారణాలు, సమాధానాలు ఉండనే ఉంటాయని తెలిసి కూడా అడిగాను చూడండి. నాది తప్పు.